అభయారణ్యాలకు అరుదైన జీవజాలానికి ఆలవాలమైన కంబోడియా అడవుల్లో పరిస్థితి మారుతోంది. విచక్షణారహితంగా సాగుతున్న అడవుల నరికివేతతో కంబోడియా ఈశాన్య ప్రాంతంలోని దట్టమైన అరణ్యాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. విచ్చలవిడిగా సాగుతున్న వేటతో అరుదైన జీవజాలం అంతరించిపోతోంది. ఈ విధ్వంసం కొనసాగితే వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్న తలంపుతో ఓ జంతు సంరక్షణశాల వీటిని పరిరక్షించే బాధ్యతను చేపట్టింది. కంబోడియాలోని మండూల్కిరి ఈశాన్య ప్రాంతం విస్తారమైన అడవులు, పర్వతాలు, నదులు, సుందరమైన పచ్చిక బయళ్లతో అలరారుతూ ఉండేది. ఈ అభయారణ్యంలో పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులు, జింక, అడవిపంది వంటి వన్యప్రాణులతో పాటు అరుదైన జీవజాలాలు నివసించేవి. ఈ అటవీ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తుండేవారు. కానీ ఇదంతా గతం. దశాబ్ద కాలంగా నిరాటంకంగా సాగిన వేట, అడవుల విధ్వంసంతో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పేదరికం ఈ ప్రాంతవాసులను వేట వైపునకు ఉసిగొల్పగా చట్టాల అమలు బలహీనంగా ఉండటం వేటగాళ్లకు వరంలా మారింది. అడవులను నరికేసి పంటలు సాగు చేస్తుండటంతో వన్యప్రాణులకు నివాస ప్రాంతాలు లేకుండా పోయాయి. కంబోడియా అడవుల్లో కొనసాగుతున్న విధ్వంసం నుంచి వన్యప్రాణులను రక్షించాలని స్థానిక మయూరా వైల్డ్ లైఫ్ అనే స్వచ్ఛంద సంస్థ సంకల్పించింది. అటవీ జంతువులను పరిరక్షించి మళ్లీ పర్యాటకులను ఆకర్షించాలన్న తలంపుతో 2015లో మయూరా జంతు ప్రదర్శనశాలను ప్రారంభించింది. అంతరించిపోతున్న జంతువులతో పాటు జింకలు, అడవి పందులను ఈ జూలో పరిరక్షిస్తున్నారు. అడవుల నరికివేతను అడ్డుకుంటున్న నిర్వాహకులు వన్యప్రాణుల దగ్గరికి వెళ్లి ఆహారం పెట్టేందుకు సందర్శకులకు అనుమతిస్తారు. జూలో జంతువులను పరిరక్షిస్తున్న దగ్గర నుంచి వాటి సంఖ్య గణనీయంగా పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. అరుదైన వన్యప్రాణులను రక్షించేందుకు ఇక్కడ పకడ్బందీ రక్షణ చర్యలు చేపట్టారు. అడవుల క్షీణత వల్ల జంతుజాలానికి కలిగే ఇబ్బందుల గురించి, వన్యప్రాణుల సంరక్షణ గురించి జూ నిర్వాహకులు, పర్యాటకులు, స్థానిక యువతకు అవగాహన కల్పిస్తారు. మయూర జంతు ప్రదర్శనశాల చేస్తున్న కృషి ఫలితంగా అంతర్జాతీయ పర్యాటకులు మళ్లీ కంబోడియాకు పయనమవుతున్నారు. స్థానిక యువత అటవీ జంతువుల గురించి తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతుంది. అరుదైన జంతువులను దగ్గర నుంచి చూశామని, వాటికి ఆహారం పెట్టడం ఆనందంగా ఉందని పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మయూర జంతు ప్రదర్శనశాల ఎన్ని ప్రయత్నాలు చేసినా మోండోలిరిలో అటవీ నిర్మూలన నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. దీనివల్ల అరుదైన జంతుజాతులు అంతరించి ముప్పును ఇంకా ఎదుర్కొంటున్నాయి.